ప్రతి సంవత్సరం మీ ఇంటి కోడలు ఈ ముక్కు పుడకను ధరించి ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆమె తరువాత మరో తరానికి సంబంధించిన కోడలో మీ ఇంటి బిడ్డో ఇలా తరతరాలుగా కొనసాగుతూనే ఉండాలి. ప్లాన్ సక్సెస్. బంగారం, అక్షయ అలా నడిచొస్తుంటే అమ్మవారే నడిచొస్తున్నట్టు అనిపించలేదు? అవును కృష్ణ, అక్షయ్లో అమ్మవారు కనిపించింది కూడా. అది వెళ్తుంది, మనం కూడా వెళ్దాం పద. అది పడుకుంది. ఇక మనం మన స్కెచ్ మొదలు పెట్టాలి. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం అండి. ఏంటి పరందామయ్య గారు, సమాచారం లేకుండా పొద్దున్నే వచ్చారు? ఏదైనా విశేషమా? విషాదమయ్యా. ఏం జరిగింది? పంట నష్టానికి 4 రైతులు బలైపోయారయ్యా. ఎప్పుడు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందోనని భయంగా ఉందమ్మా. వర్షం చుట్టం చూపుగా కూడా రావడం లేదు. చినుకు లేక కంటి మీద కునుకు లేదమ్మా. గ్రామానికి మనశ్శాంతి లేదమ్మా. అక్కడున్న అమ్మవారికి ఎందుకు ఆగ్రహం కలిగిందో తెలియదు. అందుకే ఈ అమ్మవారికి గోడు విన్నవించుకుందామని వచ్చాం. కలహం లేని కాపురం, కలతల్లేని కుటుంబం ఉండదు. మీ కుటుంబ విషయాల గురించి మాట్లాడేటంతటి వాళ్ళం కాదు. అందుకు మా అర్హత సరిపోదు. కానీ మొన్నటిసారి మీరు మీ మనవరాలికి ముక్కు పుడకను అందజేయకుండా ప్రసాదం తయారు చేసి నైవేద్యం సమర్పించకుండా వచ్చేయడం వల్లే అరిష్టానికి దారితీసింది. కరువుకి కారణమైందమ్మా. మీరు ఊరికి రావాలమ్మా. అందరి ఎదురుచూపులు మీకోసమే తల్లి. అమ్మా, పరమ పవిత్రమైన ముక్కు పుడకను మీరు మీ మనవరాలికిస్తారో లేదా మీరే ధరిస్తారో మీ ఇష్టం. దానిని ధరించి రావాలి. గుడిలో అడుగుపెట్టి శాంతి పూజలు, యాగాలు చేయాలి. అప్పుడే ఊరి మీద అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. మీ బాధ, ఊరి పరిస్థితి నాకు అర్థమయ్యింది. మీరేం బాధపడద్దు. తొందరలోనే నేను ఊరికి వస్తాను. ముక్కు పుడకను నేనే ధరించుకుని వస్తాను.
పూజల్లో యాగాల్లో నేనే కూర్చుంటాను. ప్రసాదం నేనే తయారు చేసి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తాను. కరువుని తరిమి కొట్టి ఊరికి మేలు జరిగేలా చేస్తాను. సరేనమ్మా. చనిపోయిన వారి కుటుంబాలకి మా సానుభూతిని తెలియచేయండి. అలాగే మా నుంచి ఆర్థిక సహాయం అందుతుందని సమాచారం ఇవ్వండి. మంచిదయ్యా. అమ్మా, ఏంటి పూజారి గారు? అవనమ్మ కూతురుది మీ జాతకం కదా, మరి ఎందుకు ఆ రోజు ముక్కుపుడక ధారణ కార్యాన్ని రద్దు చేశారు? ఇది గ్రామ ప్రజలందరి ప్రశ్న అమ్మా. అక్షయ్కు ఇంకా అర్హత రాలేదని నా సమాధానంగా చెప్పండి. ఇక మీరు బయలుదేరండి. వస్తామమ్మా. మంచిదండి. రైతుల బాధలను విన్నావు కదమ్మా. ఏదో ఒక రోజున నేనైనా ముక్కు పుడకని ధరించి ఊరికెళ్ళి ప్రసాదం తయారు చేసి రైతులకు అందిస్తాను. లేదంటే వారసురాలిగా శౌర్యనైనా ప్రకటిస్తాను. ముక్కు పుడక ఏమైంది? నీకు సంబంధించిన ముక్కు పుడక నీ సమక్షంలో భద్రంగా ఉండాలి కదా, మరి ఏమైనట్టు? ఎవరు తీసుంటారు? ఏమండి, ఏమండి, అందరూ తొందరగా రండి. ఏమైంది వేదా? ముక్కు పుడక కనిపించడం లేదండి. అయ్యో అయ్యయ్యో, ఏంటి అపచారం? మన ఇంటి నుంచి ముక్కు పుడక ఎలా మాయమవుతుంది? పూజ గదిలోకి వెళ్ళగలిగేది మీరు, అవని, అక్షయలు మాత్రమే. మిగిలిన వాళ్ళెవరికీ అటువంటి అవకాశమే లేదు. అంటే నన్ను నా కూతురిని అనుమానిస్తున్నావా అక్క? జనరల్ గా అందరికీ తెలిసిన విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఎందుకు సీరియస్ అవుతున్నా? నా భార్య అమ్మవారిని ముక్కు పుడకను కాపాడే మనిషే కాని వాటి కోసం ఆశపడే మనిషి అయితే కాదు. మరి పూజ గది నుంచి ఏమైనట్టు? అక్షయాన్ని పిలిచి అడగండి, సరిపోతుంది. అదేమన్నా దొంగతనం చేసిందేమో. అక్షయ దొంగతనం చేసిందని అంటున్నారంటే మీరే చేసుంటారని అర్థం. దాని మీద అంత నమ్మకం పెట్టుకోవద్దు, అది పెద్ద దొంగ. అక్షయ దొంగ కాదు, మీరే దొంగల ముఠ సభ్యులు. బావా, నువ్వు నోర్బోయ్. అనుమానాలు ఎందుకు? అక్షయను పిలిపించడితే అయిపోతుంది కదా. అక్షయ, 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 అక్షయ. ఎందుకు పిలిచారు తాతయ్య? పూజ గదిలో ఉన్న ముక్కు పుడక మాయమైపోయింది. అందరిని పిలిచి నాన్నమ్మ అడుగుతుంది. రాత్రి నేను తొందరగా పడుకుండిపోయాను. మరి ముక్కు పుడకేమైనట్టు? నువ్వేమైనా తీసావా? నా కూతురు అలాంటిది కాదు.
అలాంటి పనులు చేయదు. ఆ విషయం నీ కూతురు చెప్పాలి. అత్తయ్య, రాత్రి నేను మంచినీళ్ల కోసం బయటికొచ్చినప్పుడు పూజ గది నుంచి ఈ అక్షయ బయటికి రావడం నాకు కనిపించింది. అబద్ధం, నిజం. అక్షయ, నిహారికి చెప్పింది నిజమా అబద్ధమా? నీకు భయం ఎందుకు అమ్మవారు తల్లి? నిజం చెప్పు. అమ్మవారి మీద ఒట్టేసి చెప్పు. రాత్రి అమ్మవారి గదిలోకి నేను వెళ్ళాను. ముక్కు పుడకని తీశాను. అక్షయ్ ఒప్పుకుంది కదా, ఇప్పుడేమంటావు పిన్ని? మరేది, ఎక్కడ దాచుకున్నావు? రాత్రి నా దగ్గరే ఉంది, ఇప్పుడు కనిపించడం లేదు. ఏ నాటకాలాడుతున్నావా? నిజం చెప్తున్నాను నానమ్మ. ఎచ్చి, నన్నలా పిలవద్దు. దాన్ని ఇచ్చేయమ్మా. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? నిద్ర లేచేసరికి కనిపించడం లేదు తాతయ్య. నాటకాలు, అన్ని నాటకాలు. దానిమీద ఎప్పటినుంచో ఆశతో ఉన్నారు కాబట్టి మేమనుకున్నట్టే దాన్ని లేపేశారు. అక్క, ఎందుకు అరుస్తావు? నిజమే కదా, మీరే పాత్రదారులు, మీరే సూత్రధారులు. ఇదిగా మర్యాదగా ఆ ముక్కు పుడకని తీసుకొచ్చి ఇచ్చేయండి. లేదంటే అమ్మ తీర్పులు చాలా కఠినంగా ఉంటాయి. మీరే బలైపోతారు. ఇలాంటి దొంగ బుద్ధులు నీకెక్కడి నుంచి వచ్చాయి? అసలు నువ్వు సక్రమ సంతానానివా, అక్రమ సంతానానివా? అమ్మా, ఏంటా మాటల వేదా? మా మీద మీకు ఎంత కోపం ఉంటే మాత్రం అంత పెద్ద మాట ఎలా అనగలిగేవత్తయ్యా? అమ్మన్న దాంట్లో పెద్ద తప్పులేదు. ఖచ్చితంగా అక్రమ సంతానమే అయ్యుంటుంది. అన్నయ్య, నన్ను కొడతావా? ఇంకోసారి ఆ మాట అంటే అన్నయ్యవని కూడా చూడను, చంపుతాను. కన్న తల్లి వైపోయావు కాబట్టి ఇందాక నువ్వు ఆ మాట అన్నా నిన్నేమీ అనలేకపోయాను. అలా అని ఇంకొకసారి అంటే ఊరుకోనమ్మా. ఈ అవనిని, ఈ అక్షయ్ని చూసుకుని మురిసిపోతూ తల్లినే కొడతాను అనే స్థాయికి ఎదిగిపోయావా? మీ డ్రామాలు నా దగ్గర ప్రదర్శించకండి. ముక్కు పుడకను వీలైనంత తొందరగా తీసుకొచ్చి ఇవ్వకపోతే అందరి సంగతి మామూలుగా ఉండదు. మీ ముగ్గురిని బయటికి గెంటేస్తాను. రేపు సాయంత్రం వరకే మీకు గడువు. అసలే పరిస్థితులు బాగాలేవు. ఈ సమయంలో ముక్కు పుడకను నువ్వెందుకు తీసావమ్మా? దాంతో నీకేం అవసరం వచ్చింది? ఏముంది, అమ్ముకుంటారు. అలాంటి బుద్ధున్న వాళ్ళమైతే మీతో ఎందుకు మాటలు అనిపించుకుంటాం? నిహారికలా బ్రహ్మాండంగా ఉండేవాళ్ళం. అక్షయ, ఇలా రమ్మా. అక్షయ, పూజ గదిలోకి పూజ చేయడానికి వెళ్తావే గాని
ముక్కు పుడకని నువ్వెందుకు తీస్తావు తల్లి? నువ్వెందుకు తీయాల్సి వచ్చిందో మా దగ్గర ఉన్నదున్నట్టు చెప్పు తల్లి. ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి కదా అని గుడికి వెళ్ళి అన్ని సమస్యలు తీరిపోవాలని మొక్కుకున్నాను. అప్పుడు సోదమ్మ నా దగ్గరకు వచ్చి ఏం చెప్పిందంటే, ముక్కు పుడకను ముట్టుకోగల రాత నీది, అందుకే అమ్మవారి గది నుంచి ముక్కు పుడకను బయటకు తీసుకురావే తల్లి. నీ ముక్కుకు పెట్టుకోవే తల్లి. నీకు, నీ తల్లిదండ్రులకు, నీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. ఆమె చెప్పినట్టు చేస్తే మనకు మంచి జరుగుతుందనుకొని ఆ విధంగా చేశాను. తెల్లవారగానే తిరిగి పూజ గదిలో పెట్టేద్దాం అనుకున్నాను. ముక్కు పుడక ఎలా మాయమైందో, నా గదిలోకి ఎవరెచ్చి తీసుకున్నారో నాకు నిజంగా తెలీదమ్మా. నా వల్ల మీరు మాట పడ్డారు, నన్ను క్షమించండి. నేను ఆ విధంగా చేసే ముందు మీకు ఒక మాట చెప్పుండాల్సింది. ఇంత దూరం వచ్చుండేది కాదు. మనం ఎంత మంచిగా ఉందామనుకున్నా, మంచి చేద్దామనుకున్నా చివరికి చెడైపోతున్నాం. మన ఇంట్లోని ముక్కు పుడక గురించి ఆవిడకలా తెలుసుంటుంది. అవని, దీని వెనక ఏదో రహస్యం ఉంది, అది మనం కనిపెట్టాలి. జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదట అమ్మవారికి సంబంధించిన విషయాల్లో ఎవరు ఏం చెప్పినా నమ్మకం. నువ్వేం కంగారు పడుకో. జరిగింది చెప్పావు కాబట్టి ఇక మిగిలిన సంగతి మేం చూసుకుంటాం. అమ్మ పెట్టిన గడువులోగా ముక్కు పుడకను తిరిగి పూజ గదిలోకి చేర్చి దొంగలెవరో అప్పగించి మన మీద పడిన నిందను తొలగించుకుందాం అవని. బంగారం, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నీ ముఖ చిత్రం ఆనందానికి బ్యాడ్కి మధ్య నలిగిపోతుంది. అవును కృష్ణ, దీన్ని పట్టుకున్నప్పటి నుంచి ఏదో తెలియని భయం. ఇంకో 5 నిమిషాలు ఓపిక పట్టు. ఆ వికాస్ గారి చేతిలో పెట్టావంటే బరువుని భయాన్ని దించుకున్నట్టు అవుతుంది. ఇదిగో ముక్కు పుడక. మనం తప్పు చేస్తున్నామని ఆకాశం హెచ్చరిస్తున్నట్లేదు. ఇదిగే, ఇలాంటి డైలాగులు కొట్టకుండా ముందు ఆ సేటు దగ్గరికి బయలుదేరు. తొందరగా పని ముగించుకొని డబ్బులు తీసుకురా. నీ వల్ల కాకపోతే చెప్పు, మేమే అమ్ముకుంటాం. వికాస్ గాడి వల్ల కాని పనంటూ ఏదీ ఉండదు. ఇంక బయలుదేరు. వికాస్ ఆగు. ఏంటి? వస్తువు చేతికి అందింది కదా అని పిచ్చి వేషాలు వెయ్యకు. డబ్బులు తీసుకొని అట్నుంచట జంప్ అయిపోకు అని అంటోంది. గతంలో మాంత్రికుడు భైరవకు అక్షయ్ని అప్పగించిన డీల్లో మీ వాటా మీకు అందిందా లేదా? అందిందిలే. జంప్ అయిపోవాలనుకుంటే అప్పుడు కూడా అయిపోయేవాణ్ణి కదా. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. నేను చేసేది తప్పైనా తప్పులో కూడా కరెక్ట్గా ఉంటాను.
ఛే! బంగారం, ఏంటి వాడి కార్ స్టార్ట్ కావడం లేదు? ఇది ఖచ్చితంగా అపశకునం లాగే ఉంది. లేనిపోని అనుమానాలు పెట్టకు.